నేడు అసెంబ్లీకి కులగణన బిల్లు ఆమోదించనున్న సభ నెరవేరబోతున్న బీసీల కళ. రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతుంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో నేడు బిల్లును ప్రవేశపెట్టనున్నది. బిల్లుకు నేడు ఆమోదం లభించవచ్చునని అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలను అధికారులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని, కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని బీసీ సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. అయితే కేంద్రం కులగణనకు సిద్ధంగా లేకపోవడంతో ఇప్పటికే బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణన చేపట్టాయి. ఆ జాబితాలో ఇప్పుడు తెలంగాణ కూడా చేరబోతుంది. బీసీల కులగణన చేపట్టినట్లయితే జనాభా దామాషా ప్రకారం వారి వాటా వారికి దక్కనుంది. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం తెలిసిందే. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పరిమితం కావడంతో బీసీల జనాభా కులాల వారీగా లెక్కలు తీస్తే వారి జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమవుతుందని బీసీలు అంటున్నారు. ఇందుకు న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తున్నారు. కులగణన వల్ల చట్టసభలో 50% పైగా బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఒక మాట ఏమన్నారంటే, న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తున్నారు. కులగణన వల్ల చట్టసభల్లో 50% పైగా బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే ఎందుకు పెరగద్దు? ఈరోజు 3% ఉన్న 2 లేదా 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు కోర్టులని, వాళ్ళు చట్టసభలకు వ్యతిరేకంగా వాళ్ళు తీర్మానాలు చేసుకొని వాళ్ళు అంటే రిజర్వేషన్లు పెంచుకుంటే తప్పులేదు. కానీ 50% కన్నా పైన ఉన్న వాళ్ళకు 20% ఇచ్చుకుంటారు. మాకు కూడా 50% కావాలంటే, ఈ 50% ఉన్న వాళ్ళకు 50% ఇస్తేనేమో వీళ్ళు తప్పుడు వార్తలు రాస్తారు, తప్పుదారు కట్టిస్తారు. 3% ఉన్న వాళ్ళకు 10% ఇస్తే మాత్రం ఒక్కనాడు నోరెత్తింది లేదు. నినాక మొన్న ఉద్యోగాల భర్తీలకు సంబంధించిన విషయంలో కూడా చాలాసార్లు అంటే మొత్తానికైతే రిజర్వేషన్లు 3% ఉన్న 10% రిజర్వేషన్లు ఇచ్చేది జరిగినట్టు నష్టం ఏందో, ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జరిగినట్టు నష్టం ఏందో మొత్తం అందరికీ అర్థమవుతుంది. మరి ఆనాడు మాట్లాడలేదు ఒక్కడు కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీసీ కులగణన చేపడతామని చెప్పారు. తప్పకుండా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ గమనించండి. ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ రాకపోయినా ఆయన కులగణనకు వ్యతిరేకమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి రానటువంటి 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు ఆబ్సెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కులగణనకు వ్యతిరేకం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, అసెంబ్లీకి వచ్చినాక ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా కులగణనను వ్యతిరేకించేది ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడికి బీసీ బిడ్డలు పోవాలి. నువ్వు ఎందుకు కులగణనకు వ్యతిరేకంగా ఓటేసినావు అని చెప్పేసి నిలదీయండి. అవసరమైతే ఆయన రాజీనామా కోసం పోరాడదాం. తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా కనీసం గ్రామాల్లో తిరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం బీసీలు చేయండి. ఈరోజు కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కులగణన చేసేటువంటి క్రమంలో ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది గ్రామంలో తిరగనీయకండి. ఎందుకు 50% పైన ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళు అడిగితే తప్పే ఉన్నది? ఈరోజు మా వాటా మాకు కావాలంటున్నాం కానీ మంది వాటా కావాలని చెప్పేసి అడుగుతలేరు కదా. మరి తప్పకుండా ఈరోజు బీసీ కులగణనకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే అసెంబ్లీలో చర్చకు వస్తుందో తప్పకుండా 119 ఓట్లు కనుక ఆ కులగణనకు సంబంధించిన బిల్లులో పడాలి. ఒకవేళ పడకపోతే వ్యతిరేకంగా 1-2 ఓట్లు పడితే ఇబ్బంది లేదు కావచ్చు. కానీ ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అసెంబ్లీకి రాలేదు అని అంటే తప్పకుండా కులగణనకు వ్యతిరేకం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయటపడతాడు ఎవడోడు కులగణనకు వ్యతిరేకం, ఎవడోడు కులగణనకు సపోర్ట్ ఇస్తారనే విషయం.